ప్రైజ్ లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినమున వాక్యాంశము దావీదు కీర్తనలు 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కగా రాజు అయినటువంటి దావీదు గారు ఈ కీర్తనని లిఖించినప్పుడు ఆయన అంటున్నటువంటి ఫస్ట్ చరణంలోనే కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడంట. అంటే ఆయన ఆల్రెడీ కన్ఫెస్ చేస్తున్నాడు నోటితో, నాకు సహాయకుడైనటువంటి శక్తి ఎక్కడి నుంచైనా వస్తుంది అని అంటే, నేను యుద్ధాలు గెలుస్తున్నానని అంటే, నేను భయపడకుండా జీవిస్తున్నానంటే, నేను సింహపు నోళ్లను ఎలుగుబంటి నోళ్ళని చీల్చి నా తండ్రి మందలో ఉన్నటువంటి గొర్రెలని నేను కాపాడుతున్నానంటే, దానికి కేవలము దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు. కాబట్టి నేను ఎవరికి భయపడాలి? చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, జీవ మరణములు నాలుక వశములు అని. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నీ నాలుకకి అంత పవర్ ఉంది. నువ్వు ఏదైతే దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చాడో, ఆ నాలుకకి ఆ పవర్ ఇచ్చాడో, దానిని దేవుని సంబంధమైనటువంటి మాటల్ని ఉపయోగించి దేవుని శక్తిని కనుపరిచేలాగా చేయకుండా, ఇహలోక సంబంధమైనటువంటి బలహీనమైన మాటలు మాట్లాడి దేవుని శక్తిని నీ జీవితంలో క్షీణింపు చేసి నీ పతనాన్ని నువ్వే కోరుకునేలా చేస్తాడు అపవాది. అందుకనే అపవాదికి చాలా బాగా తెలుసు, మన నాలుకలోనే జీవం ఉంది, మన నాలుకలోనే మరణం ఉందని. ఈ నాలుక ద్వారా మనం దేవుని స్తుతించడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను పలకడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు, నోరుని అదుపు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. నోటిలో నుండి దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాల విషయమై దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి మాటని పలకనివ్వకుండా చేస్తాడు. అందుకనే మీరు మీ నోటితో ఒప్పుకోవాలి, ఎవడైతే దేవుడు నిజంగా ఉన్నాడని, ఆయన నా కోసం మరణించాడని, ఆయన నా పాపాల కోసం మరణించి తిరిగి సిలువలో మరణించి 3వ దినంలో లేచాడు అని ఒప్పుకుంటాడో వాడు రక్షణ పొందాడని రోమిలికి రాసినటువంటి పత్రికలో ఉంది. మీరు ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన నాలుకకి అంత పవర్ ఉంది. మనం నోటితో ఒప్పుకోకుండా దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలని, దేవుడు మన జీవితంలో జరిగించదలుచుకున్న ఆ కార్యాలని పలకనివ్వకుండా చేస్తాడు అపవాది. వాడిని బంధించడం మీరు నేర్చుకోవాలి. వాడిని బంధించడం మీకు అలవాటైంది అని అంటే, మీ నాలుకతో మీరు దేవుణ్ణి స్తుతిస్తుంటున్నప్పుడు, మిమ్మల్ని శత్రువు ముట్టక ముందే, పరిస్థితులు మీ మీదకి వచ్చి మిమ్మల్ని దిగమింగక ముందే, పరిస్థితులన్నిటిని కూడా చక్కబరిచేస్తాడు దేవుడు. ఆ మాట చాలు. దావీదు గారు ఆ మాటను పలికి కన్ఫెస్ చేసే రాజ్యాలను జయించాడు తెలుసా. నోటితో ఒప్పుకొని, తప్పు చేసినప్పుడు నోటితో ఒప్పుకున్నాడు. తనకి శక్తి కావాలన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు, ధైర్యంతో దేవుణ్ణి స్తుతించాడు, తంబూరతోను వాయిద్యాలతోను దేవుణ్ణి స్తుతించాడు. అదే 27వ కీర్తనలో లాస్ట్కి వచ్చినప్పుడు చూసినట్టయితే 6వ చరణంలో, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నోటితో పలకంగా, ఆయన ఆ నోటితో ఉచ్చారణ చేయగా, ఆ నోటితో దేవుని స్తుతించగా, తన నాలుకతో దేవుని కీర్తిని ప్రచురము చేయగా, తన పరిస్థితిని మార్చినటువంటి దేవుడు తన శత్రువుల కంటే ఎత్తుగా ఆయన తలని ఎత్తాడంట. ఆశ్రయ దుర్గము మీద ఆయన్ని ఎక్కించాడంట. తన గుడారపు మాటున దావీదు గారిని దాచాడంట. ఇది కేవలము దావీదు గారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి ఆ భక్తి తన నోటి ద్వారా ఆయనను ఒప్పింపజేసేలా చేసింది. ఈ దినాన నీ భక్తి నీకు ధైర్యం పుట్టట్లేదు, నీ నాలుకలో నుండి నీకు వస్తున్నటువంటి మాట ఏదైనా ఉంది అని అంటే, ఎక్కడ ఆశీర్వాదంలే బ్రదర్, ఇంకెక్కడ దేవుడులే బ్రదర్, ఏం చేస్తాడులే బ్రదర్ దేవుడు, ఇంకేం ఆశీర్వదిస్తాడులే బ్రదర్ నా దేవుడు, బ్రదర్ అదిగో వాళ్ళు ఆ మాట అంటున్నారు, నాకు భయం వేస్తుంది, నా కోసం ప్రార్థన చేయండి. బ్రదర్ వీళ్ళు ఆ మాట అంటున్నారు, నాకు భయం వేస్తుంది, నా కోసం ప్రార్థన చేయండి. ఇది కాదు, ఇది భక్తి కాదు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలిస్తే నువ్వు ఎవరికి వెరవాల్సిన అవసరం లేదు. ఒక రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాత్రికి రాజు అవ్వలేదు. దావీదు గారు బాల్య దశలో నుండి ఎడారిలో బ్రతకడం నేర్చుకున్నాడు, అరణ్యంలో సంచరించడం నేర్చుకున్నాడు, అడవులలో క్రూర మృగాలతో పోరాటం నేర్చుకున్నాడు,
సున్నతి లేని ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతు ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సౌలు సైన్యం మీద, అంటే దేవుని కోసం ఏర్పరచబడినటువంటి ఆ ప్రజల మీద వాడు తిరుగుబాటు చేయడానికి వచ్చినప్పుడు ఎవ్వరికి పుట్టనటువంటి రోషం, యెషయి కుమారులో ఎవరికి పుట్టినటువంటి రోషము దావీదు గారిలో కలిగింది అని అంటే దేవునితో దావీదు గారికి ఉన్నటువంటి సహవాసం. ఆయన నోటితో ఒప్పుకుంటున్నాడు, నోటితో కన్ఫెస్ చేస్తున్నాడు, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నా దేవుడు నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా యెహోవా నాకు కాపరై ఉన్నాడు. నోటితో కన్ఫెస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నాకు మా నాన్న తోడు లేడు, నాకు మా అమ్మ తోడు లేదు, లేదు నాకు ఆ కలెక్టర్ లేడు, ఈ సీఎం లేడు, ఇంకొకరు లేరు, నాకు యెహోవా తోడై ఉన్నాడు, నాకు యెహోవా కాపరి అయి ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నాకు కాపరి ఉంటే నా ప్రాణానికి ఎటువంటి హాని జరగదో, అపాయకరమైన పరిస్థితులు రావచ్చుగాక, కానీ నా కాపరి నా దేవుడు యెహోవా. ఇది అటువంటి ధైర్యకరమైనటువంటి మాటలు నువ్వు పలకగలుగుతున్నావా? నీ నోటితో నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈయన కుమారుడైనటువంటి సొలొమోను రాజుగారు జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన చేశాడు. ఆయన దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, అయ్యా ఇదిగో ఈ ధూళి వంటి ఇశ్రాయేలీయుల జనాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళని పరిపాలించడానికి నా తండ్రి దేవుడు అయినటువంటి నీవు ఎన్నిక లేనటువంటి నన్ను నిలబెట్టుకున్నావు, వీరిని ఏలడానికి నాకు జ్ఞానము దయచేయను అంటాడు. నువ్వు ఆస్తి అయినను సంపద అయినను సిరైనను కోరుకోకుండా నా ప్రజలను ఏలుటకు జ్ఞానమును అడిగావు కాబట్టి, వారికి న్యాయం తీర్చకి జ్ఞానం అడిగారు కాబట్టి, ఆకాశము మొదలుకొని భూమి గతించు వరకు నీలాంటి జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడు అన్నటువంటి మాటని దేవుడు నిర్ధారణ చేసి సొలొమోను గారికి అంత జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు పలుకుతున్నటువంటి మాట జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. జాగ్రత్త, నీ నోట్లో నుంచి నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. ఇంకా నా జీవితంలో అద్భుత కార్యం జరగట్లేదు, ఇంకా నా భర్త మారట్లేదు, ఇంకా నా భార్య మారట్లేదు, ఇంకా నా సంఘంలో విశ్వాసులు రావట్లేదు, ఇంకా ఇదిగో నా బిడ్డల జీవితము మారట్లేదు, దేవుడు నన్ను కనికరించట్లేదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, ఇటువంటి మాటలన్నీ కూడా అపవాది సమూహం నుండి వచ్చేటువంటి మాటలు. తస్మాత్ జాగ్రత్త. నీ నోటిలో అవిశ్వాసపూరితమైనటువంటి మాటలను మాట్లాడించి నిన్ను నువ్వే దిగజార్చుకొని, నిన్ను నువ్వే తక్కువ చేసుకొని, దేవుని శక్తిని తక్కువ చేయడం పక్కన పెడితే నిన్ను నువ్వే తక్కువ చేసుకునే స్థితిలోకి తీసుకొచ్చేసి, ముందు దేవుడు ఆయన్ని నమ్మిన తర్వాత ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలని నీ జీవితంలో నువ్వు విశ్వాస పరిమాణంలో ఎదిగే కొద్దీ చూస్తూ వస్తావు. కానీ దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనిషి ఏం తక్కువగా తీసివేయాల్సినటువంటి అవసరం లేదు, అంత తక్కువగా మనిషిని తీసివేయాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్టు చేస్తాడు అపవాది. దేవుడు నిన్ను తక్కువగా చూసేవాడైతే నువ్వు ఇంతకాలం బ్రతుకుంటావా? ఎప్పుడో దేవుడు నిన్ను కూడా ఎత్తేసినాడు. హృదయాన్ని బిడ్డలారా, దేవుడు నిన్నెప్పుడు తక్కువ చేయడు. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని దేవుని శక్తిని తక్కువ చేస్తూ దేవుని భక్తిలో ఎదగనీయకుండా చేసేదే అపవాది. కాబట్టి మీ నోటితో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసిందిగా ప్రభు దాసుగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీ నోటి ద్వారా మీరు పలికేటువంటి ఆ మాటలు, మీ నోటి ద్వారా మీరు పలికేటువంటి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో దేవుని శక్తిని గొప్ప చేయాలి, దేవుని శక్తిని ప్రచురము చేయాలి. దేవుడు మీ జీవితంలో శాపముల కంటే, అవి మిమ్మల్ని వచ్చి ముట్టడం కంటే, మీరు ఎప్పుడైతే దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడో, నాకు వెలుగై ఉన్నాడో, ఆయన నాకు కాపరై ఉన్నాడని ఒప్పుకుంటారో ఏది కూడా మీ దరి చేరదు. కాబట్టి ఈ వాక్యాన్ని వించిన ప్రతి బిడ్డలు కూడా దావీదు గారు వల్లే పలకండి. శాపము నిన్ను ముట్టకముందే, శ్రమలు నిన్ను ఇబ్బంది పెట్టకముందు. చాలామంది ఉదయం లేగానే ఫోన్ చూస్తుంటారు. నీ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్, నీ వాట్సాప్ మెసేజెస్, లేదా నీ నీ ఇన్బాక్స్లోకి వస్తున్న ఈమెయిల్స్, లేదా నీ మెసెంజర్లోకి వస్తున్నటువంటి మెసేజెస్ నిన్ను స్ట్రెస్ చేయకముందే నువ్వు వాటిని స్ట్రెస్ చేయాలి. ఎట్లా? దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను ఆనందించాలి. ఆ రోజు ఏమైనా అవనిగాక, కానీ నువ్వు ఎప్పుడైతే నోటితో కన్ఫెస్ చేస్తావు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని, ఏది నీ దరి చేరకుండునుగాక, ఏది నీకెంత మాత్రం హాని చెయ్యకుండునుగాక. గుర్తుపెట్టుకొని మీ అనుదిన దేవుని సాధనలో, భక్తి సాధనలో దీన్ని అవలంబిస్తూ, దీన్ని నేర్చుకుంటూ మీ కుటుంబాల్లో కూడా దీన్ని నేర్పించండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది బలపడి సాతాను కోట గోడలను కూల్చువారులాగా మారుదురుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని విన్నారో బిడ్డలని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రవర్తన బిడ్డలకు చేరనివ్వకుండా చేస్తున్న ప్రతి అపవాది సమూహాన్ని బంధిస్తున్నాం.
వింటున్నటువంటి బిడ్డలు విశ్వాసంతో ఎదిగి ప్రభాని దీన్ని వారి జీవితంలో అనువదించుకుని నడుస్తూ అయ్యా నీ సన్నిధిలో ప్రభావం నడవగలిగిన కృపను అనుగ్రహించండి. వారు మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా ప్రభావం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడగలిగినటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి నాలుక మీద పనిచేసి శపితకరమైనటువంటి మాటల్ని మాట్లాడిస్తున్న అపవాది క్రియలు తంత్రాలు లయమైపోవునుగాక. వారి నోటిలో జీవ మరణములు ఉన్నాయనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రభానైనా భక్తిపూర్వమైనటువంటి మాటలు, నిన్ను హెచ్చించగలిగేటువంటి మాటలు, నీ శక్తిని ప్రచురము చేసేటువంటి మాటలు, వారి జీవితానికి యోగక్షేమాలను కలిగజేసేటువంటి మాటలే బిడ్డలు మాట్లాడదురుగాక. ఈ దినాలు జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కుటుంబాల మీద తలల మీద ఆశీర్వాద దేవుని కుమ్మరించండి. విడిపోయినటువంటి కుటుంబాలు ప్రభాన భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకొస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహంలో లయమైపోవునుగాక. అన్నదమ్ముల మధ్యను, రక్త సంబంధికుల మధ్యను, స్నేహితుల మధ్యను గొడవలను, ఇబ్బందులను, తగాదాలను తీసుకుని వచ్చిన అపవాది శక్తులు లయమైపోవునుగాక. ఉద్యోగాలు లేనిటువంటి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ సంబంధాల నిమిత్తమై ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప ప్రవణ సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించండి. ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. Amen. 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 Praise the Lord. May God bless you all.